ఇక నన్ను ఎవరు ఆపలేరన్నయ్యా, నన్ను ఎవరు ఆపలేరు. ఇక్కడ నుంచి పెయింటింగ్ల మీద పెయింటింగ్లు వేస్తూనే ఉంటాను. నా టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఏంటా ఇక్కడ తెగ కష్టపడిపోతున్నారు అనుకుంటున్నారా? ఎస్, మేము మా ఇంటి దగ్గర వాళ్ళకున్న కృష్ణుడి పెయింటింగ్ తీసేసి పెయింటింగ్ వేస్తున్నాము. ఫస్ట్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అక్క? 5 years. 5 years బ్యాక్ మా అక్క వేసిన పెయింటింగ్ ఇది కృష్ణుడు. ఇప్పుడు దీన్ని రబ్ చేసి మళ్ళీ వేరే పెయింట్ అయిపోతున్నాం. ఇదే వాళ్ళకి తొడవటానికి స్క్రబ్బర్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. అబ్బాయి ఇటు చూపి, ఇటు దగ్గరకు రండి. ఇప్పుడు ఇది తొడపాలి. వాటర్ పోసి ఏదమ్మా ఇక్కడ తొడు, కత్తి నువ్వు తోడు, అబ్బాయి నువ్వు కూడా తోడు, ఇక్కడ తోడు. తుడు మా చిన్ని. ఇట్రా, నీకు వాటర్ వేయాలా? ఎలా తడుస్తున్నావు అబ్బాయి? అబ్బాయి అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం వేస్తున్నాం? పెయింటింగ్ వేస్తున్నాం. చిన్ని ఏమేసి తుడుస్తున్నామ్మా? అమ్మకెళ్ళి తిరిగి చెప్పు. క్లీన్ చేయండి ఫాస్ట్గా. ఇలా పెట్టి మొత్తం చుట్టేసి పెయింట్ వేయాలి. మళ్ళీ దీనికి ఎందుకు పోవట్లేదు అనిపిస్తుంది. ఉంటే మనుషులు కొన్ని వాటర్ ఏమని అప్పుడు ఎన్ని డేస్లో వేసావు అక్క? 3 daysలో వేసావా? ఇప్పుడు ఇక్కడ ఏం వేస్తా మళ్ళీ? ఏంటి ఇటు తిరుగు. ఇక్కడ ఈ ప్లేస్లో కృష్ణుడి ప్లేస్లో మళ్ళీ మందల ఆర్ట్ ఇప్పుడు రాబోతుంది గైస్. ఇట్లమ్మా భలే అబ్బాయి భలే స్వింగ్ అవుతుంది. అట్టే తిరిగి క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఎలాగోలా ఒక 3 hours కష్టపడి మొత్తం క్లీన్ చేసాము. ఇలా మొత్తం పోయిన తర్వాత వాళ్ళు ఆరిన తర్వాత నైట్ మేము స్టార్ట్ చేసాము వాళ్ళకి పెయింటింగ్ వేయడం. పెయింటింగ్ కోసం మొత్తం వెతికాం, పెయింటింగ్ కనిపించలేదు, బ్రష్లు కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పెయింటింగ్ తోటి అక్కడ గోడ మీద ఉన్న రబ్ చేసిన ప్యాచ్ వర్క్ అంతా క్లియర్ చేయాలి పెయింట్ వేసి. అది ఆరితే మార్నింగ్ మళ్ళీ రఫ్ డ్రా వేసుకోవాలి. ఇంకా సేమ్ అదే కలరు అప్పుడెప్పుడో మా ఇంటికి పెయింట్ వేసింది ఉంటే అది తెచ్చి ఇలా నీట్గా చేతికి కవర్ కట్టుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో బ్రష్లు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు గైస్. అందుకే ఇంకా మా అమ్మ ఒక స్ట్రాటజీ ఇచ్చింది. కింద పడుతుంది. ఇంకా అంతన ఇలా పాత గుడ్డ ఒకటి తెచ్చి దీంతో మొత్తం రుద్దేస్తాం పైన. ముందైతే ఇది బాగా మిక్స్ చేసా. ఎప్పుడుదా అయ్యేసరికి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. మేము ఇది సేమ్ ఒకటే కలర్ కాదనుకున్నాం. తర్వాత మొత్తం మిక్స్ చేస్తే రెండు ఒకటే కలర్ అని తెలిసింది. స్టార్ట్ చేయాలి వర్క్. ఈరోజు మొత్తం నందుకి ఈరోజు మొత్తం అది పెయింటింగ్ అక్కడ వేసేసి పడుకుంటాం. అంటే ఈరోజు నైట్ పెయింట్ వేసామంటే రేపటికి ఎండిపోయిద్ది కాబట్టి సో ఇలా ప్లాన్ చేసాం. మా అక్కోళ్ళ పిల్లలు ఇద్దరు పడుకున్నారు, మా అమ్మ కూడా పడుకుంది. మా నాన్న పాక దగ్గరికి వెళ్ళాడు, మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా అక్కయ్య ఉన్నాం. మొత్తం ఇప్పుడు గోడకు పెట్టేస్తా. సో వీఆర్ కవరింగ్ దిస్ ప్యాచ్ వర్క్ విత్ దిస్ పెయింట్. రియల్ పెయింట్ గైస్. వెతికి బయటికి తీసేసరికి లోపల సగం అడ్డగట్టింది. మళ్ళీ దాన్ని తీసి మిక్స్ చేసి ఈ నైట్కి అక్కడ వేస్తాం, రేపటికి ఎండిపోయింది. పదండి చూద్దాం. మా ఇంట్లో బ్రష్లు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు, అందుకే ఈ ఐడియా మా అమ్మ ఇచ్చింది. ఎలా ఉంది? అదిరిపోయింది కదా. ఏదన్నా క్లాత్ ఎక్క కింద పడిద్ది పెయింట్. స్మూత్గా ఉంటుంది కానీ పైన అసలు కనిపించకూడదు గ్రీన్ ప్యాచ్.
చెప్పారు ఇంట్లో చిన్న కూతురు పని చేయదని. వీళ్ళందరూ మమ్మల్నే వాడతారు గైస్, కానీ బిల్డప్కి వాళ్ళు పని చేయరు, చిన్న కూతురు పని చేయరని చెప్పుకుంటారు. పైన ఇప్పుడు కానీ మేము వేసేది కరెక్ట్గా రాకపోయిందా మా అమ్మ చేతిలో మాకు తీసుకోలేదు. మంచిగా ఉన్న బొమ్మను చెడగొట్టేదానని అప్పటికే చూసి మేము రబ్ చేసేటప్పుడే అంటుంది. ఇప్పుడు కానీ రాకపోయిందా ఇంకేం లేదు. వరకు మొక్క పెయింట్ కింద అమ్మ నా కవర్ బొక్కబడిందని తీస్తే గైస్ మొత్తం చేతి మొత్తం అయిపోయింది. నాకు అర్థం కూడా కాలేదు. ఇంత కవర్ బొక్కబడింది కదా అని చెప్పి కవర్ మారుద్దాం అనుకున్నా. తీరా చూస్తే హ్యాండ్ మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడు కవర్ కట్టినా ఏం లాభం, అయినా కట్టుకుంటా కట్టక్క. ఇక్కడి నుంచి దాన్ని స్ట్రైట్గా పైన నుంచి కింద పడుతుంది ఆ కలరు. దాన్ని స్ట్రైట్గా వేసేసాయి ఈ చివరి దాకా. మళ్ళీ బొక్కబడింది. కింద గోడకు కూడా అవుతుంది కదా శివి. బొక్కబడింది అక్క. ఇది మందల ఆర్ట్. ఇక్కడ ఉన్న కృష్ణుడి బొమ్మ చెరిపేసి అంత నైట్ పెయింట్ వేసి ఇక్కడ మందల ఆర్ట్ వేసాం. జస్ట్ వేసాం అంతే, ఎలా ఉంటుందా అని చెప్పి చాక్పీస్తో వేసాం రఫ్గా. మందల ఆర్ట్. ఇక్కడ ఒక ఆవు, ఇక్కడ ఒక పిల్ల లేగ ఆవు, ఆ లేగ దూడ వస్తుంది. లోటస్, ఇటొక లోటస్ చిన్న మొక్క, లీవ్స్, అండ్ ఇక్కడ నుంచి ఒక లోటస్ వస్తుంది. పైన ఇంకొకటి రావాలి, స్పేస్ సరిపోలేదు కాబట్టి వెయ్యట్లేదు. ఇలా ఉంది. రెఫరెన్స్ పెడతాను. వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సక్సెస్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా చూడాలి. నేనే వేసాను ఇదంతా. అమ్మాయి అయితే కష్టపడి చేతులు చూడండి. నా చేతులు చూడండి. మొత్తం వేసాం గైస్. అయిపోయాక ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ దూడ, ఇది కార్తీ వీళ్ళ చిన్న కొడుకు, ఇది అబ్బాయి వీళ్ళ పెద్ద కొడుకు, ఈ పూలు మేము. ఆవు దగ్గర కుదరలేదని చెప్పాను కదా, మా వాళ్ళు మళ్ళీ తోక బాగాలేదు, తోక కనిపించట్లేదని చెప్పారు. మళ్ళీ అది రబ్ చేసి మళ్ళీ ఇటుపక్క తోక అటుపక్క ఆవు మళ్ళీ రబ్ చేసి వేసాను. ఎలాగోలా వచ్చేసింది. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత దానికి అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. అబ్బాయి సే హాయ్. వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. టు హూమ్? టు యు. టు మీ? yes. ఓకే. టు సబ్స్క్రైబర్స్. సరే, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇక్కడ వేయాలని? అది కృష్ణుడి బొమ్మ తీసేసి కృష్ణుడి బొమ్మ వేసి ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. మా చిన్నోడు పుట్టినప్పుడు వేసాము. అది వాడికే 5 years వచ్చింది. అంతా ఫేడ్ అయిపోయింది కలర్. కాబట్టి ఎలాగో ఇంటికి వస్తున్నాం, 4 days ఉంటాం కాబట్టి అది క్లీన్ చేసి వేరే వేద్దాం అనుకున్నాం.
ఇన్స్టాలో చూస్తుంటే ఏదో మందులో వాటిలో బాగా కనిపించింది. ఇక్కడైతే సెట్ అయిద్దని చెప్పి ChatGPTలో చూసి దాన్ని కలర్స్ అప్లై చేసి వేసాం. కుదిరితే పెయింట్ వేయాలి అని చెప్పి 1 అవర్ పెట్టింది. ఇది వేసేసరికి ఫస్ట్ ఇది కుదరలేదు, మళ్ళీ దీన్ని రబ్ చేసి మళ్ళీ వేసి ఇది రబ్ చేసి మళ్ళీ వేసేసరికి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు మరి? ఆఫ్టర్ లంచ్ టుడే. ఎస్, టుడే. ఓకే, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిద్దో కాసేపట్లో చూద్దాం. ఈరోజుకి అయిపోయిద్దా? ఈరోజుకి అయిపోదు, రేపు అబ్బాయి రేపటికి అయిపోవచ్చు. అంతా ఈరోజు వేయలేము, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు చూడండి అందులో ఎట్లా తిరుగుతున్నారు. అబ్బాయి ఎవరు డ్రాయింగ్ వేసింది గోడ మీద? మీ అమ్మ. అదే అందులో అక్కడ 2 ఉన్నాయి కదా, ఏంటి? ఇది ఎవరు? అక్కడికి వెళ్ళు. ఎవరు? నేను. ఇది ఫ్లవర్స్. ఈ 4 ఫ్లవర్స్ ఎవరు? ఈ 3 ఫ్లవర్స్. ఇది నువ్వు, ఇది చింటూ మామ, ఇది 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 ఎవరు? అది శువి, ఇదేమో మోనిక, ఇదేమో మణి, ఇదేమో మోనిక. అందరు సరిపోయారా? మరి చిన్నమ్మమ్మ? చిన్నమ్మ. ఇది చిన్నమ్మమ్మ, ఇది చిన్న తాత. కార్తీక్ కొంచెం బాగాలేదా? కొంచెం ఏది బాగుంది, కొంచెం ఏది బాగాలేదు. ఇది 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 నేను, ఇది అన్న, అతను ఇది 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 అతను, ఇది పువ్వు, ఇది ఇది చూపి, ఇది మౌనిక, అతను ఇది మణి, మణి, ఇది చింటు మామ. చిన్న మామ. చింటు మామ పెద్దోడు కదా, చిన్న పువ్వు ఎట్ట సరిపోయింది చింటు మామకి. అది మౌని. ఆఫ్టర్ లంచ్ మేము పెయింటింగ్ స్టార్ట్ చేసేసాము. మా అమ్మ వచ్చింది, చూసింది, ప్లస్లు చెప్పింది, మైనస్లు చెప్పింది. అవి ఏం పట్టించుకోలేదు. మేము వేసేస్తున్నాము ఇట్లానే, మేము మళ్ళీ తుడుపు వేయలేమని చెప్పేసి మేము స్టార్ట్ చేసేసాము. అసలు పెయింటింగ్ అంతా ఎలా వేసాము, హిట్ అయిందా ఫట్ అయిందా చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.